ఇందూర్ నగరాన్ని అన్ని విధాలా కాపాడాలని సుఖ సంతోషాలతో పాడి పంటలు బాగుండాలని గ్రామ దేవతలకు వేడుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ K6 కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. నిజామాబాద్ లో ఊర పండగ సందర్భంగా సిపి కల్మేశ్వర్ ఆధ్వర్యంలో 400 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గ్రామ దేవతల ఊరేగింపును ఏసీపీ రాజా వెంకట్రెడ్డి పర్యవేక్షించారు. గతంలో కలరా ప్లేగు వ్యాధుల బారిన పడి ప్రజలు పశు సంపదను కోల్పోయేవారని వీటి నుండి రక్షించేందుకు గ్రామ దేవతల ఊరేగింపు నిర్వహించి ఊర పండగ నిర్వహించుటకు చాలా సంతోషంగా ఉందని నగర మేయర్ నీతూ కిరణ్ అన్నారు. గత 80 ఏళ్లుగా నిజామాబాద్ నగరంలో గ్రామ దేవతల ఊరేగింపు ఊర పండగను సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేశవేణు తెలిపారు. జిల్లా కేంద్రంలో జరిగిన ఊర పండగ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కిల్లా ప్రాంతంలో మొదలైన ఈ వేడుకలు మధ్యాహ్నం ముగిశాయి. పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఈ వేడుకలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని పాత బాన్సువాడ నుండి కోటగల్లి ఎల్లమ్మ గుడి వరకు బోనాలు సాగాయి. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరథ్ ఈ కార్యక్రమంలో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. సాలూరా మండల కేంద్రంలో వెంకట్ పటేల్ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ నిర్వహించారు. వెంకట్రెడ్డి ఇంటి నుండి బోనాలతో గ్రామంలో ఊరేగింపుగా చిన్న పెద్దలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బోధన్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ బిల్లా రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఆదివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముక్కల్ మండల కేంద్రంలో న్యూ హోరిజన్స్ పాఠశాలలో కృష్ణవేణి హైస్కూల్ బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.